హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అప్పుడప్పుడు బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా. అలా కాకుండా కొంచెం వెరైటీగా సేమియా చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోన్లెస్ చికెన్ 250 grams, 1 cup సేమియా, బిర్యానీ స్పైసెస్ అండి, 1 cup పెరుగు, కొద్దిగా ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం, అల్లం పేస్ట్ 1 tablespoon, ధనియాల పొడి 1 tablespoon, 2 spoons సాల్ట్, 2 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా, 1 tablespoon జీలకర్ర పొడి, 1 tablespoon పసుపు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సేమియా ఫ్రై చేసుకోనికి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఈ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంట కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం కలర్ వచ్చాయి చూసారా. ఇప్పుడు ఇవి మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఫ్రై అయినాయి కదా ఇవి, చికెన్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్,
జీడిపప్పు, ధనియాల పొడి, పెరుగు, ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం పేస్ట్, సాల్ట్, కారం, ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాము. ఆయిల్ తేలేంత వాటికి మూత పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ చేసుకుందామండి సేమియా ఉడకబెట్టుకోనికి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం, బిర్యానీ స్పైసెస్. కొంచెం ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ వాటర్లో. కొంచెం ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి, బెలూన్స్ లాగా వస్తున్నాయి కదా బబుల్స్. ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఒక 50% ఉడికించుకుందామండి సేమియాని, మరీ మెత్తగా కాకుండా. సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా దీంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. నేను నూనెలోనే ఆల్రెడీ సేమియా ఫ్రై చేశాను కాబట్టి నేను వేసుకోవట్లేదు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోండి. మూత తీసి చూద్దామండి చికెన్ ఎంతవరకు వచ్చిందో. చికెన్ కూడా అయ్యిందండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇంక ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. ఇందులోకి గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం కొద్దిగా. ఇలా కుక్ అయితే చాలు. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఇలా లేయర్గా వేసుకుందాం. వాటర్ లేకుండా ఇలా వేసుకుందామండి లేయర్గా. ఆల్రెడీ చికెన్లో కొంచెం ఉంటుంది కాబట్టి ఇది ఇంకా మిగతా కుకింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా, మూత పెట్టేసుకొని 10 minutes దమ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. అయిపోయింది. మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 minutes తర్వాత చూద్దామండి. ప్లేట్లో వేసుకొని మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లో ఇది సర్వ్ చేసుకుందాం. టేస్టీ సేమియా చికెన్ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, సేమియా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సేమియా చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.